శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యంపై సమాధానమిచ్చిన మంత్రి నారాయణ. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసినా 85 లక్షల టన్నుల చెత్తను తొలగించకుండా వదిలేసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 84 లక్షల టన్నులు పూర్తిగా తొలగించాం. అక్టోబర్ 2 నాటికి మరో 1,00,000 టన్నుల చెత్త తొలగిస్తాం. 2019 నుండి 24 మధ్య కాలంలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 133 MLD కెపాసిటీ ఎస్టీపీలు ఉన్నాయి. మరో 1200 MLD ఎస్టీపీలు నిర్మాణ దశలో ఉన్నాయి. టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ వచ్చాలకే ఎస్టీపీస్ 1957 MLD కావాలి. దానికి 533 MLD ఉంది అధ్యక్ష. ఆన్గోయింగ్ ప్రాజెక్టు 1200 ఉన్నాయి అధ్యక్ష. త్వరలో 224 కూడా ప్రకటన జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం చెత్త పంపిణీ చేసి చెత్తని 85 లక్షల టన్నుల చెత్తని యాక్చువల్ వదిలేసిపోయింది అధ్యక్ష. అయితే గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క 2025కి పూర్తి చేయమన్నారు. ఈ యొక్క 85 లక్షల్లో 84 లక్షలు పూర్తయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.